అరే బాబు, నువ్వు 10th క్లాస్ కదా, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? సార్ తక్కువ వచ్చాయి సార్. తక్కువ వచ్చాయా? ఎన్ని వచ్చాయి అయితే? సార్ 530 వచ్చాయి సార్. తక్కువ వచ్చాయి అంటే 530 వచ్చాయి అంటే మంచి మార్కులే కదా వచ్చాయి, బాధపడతావు ఎందుకు? సార్ అది కాదు సార్, నా పక్కింటి అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చాయి సార్. ఎన్ని వచ్చాయి? 580 మార్కులు వచ్చాయి సార్. అతనికి 580 మార్కులు వచ్చాయి, నీకు 530 మార్కులు వచ్చాయంటే నువ్వెంతసేపు కష్టపడ్డావు, అతను ఎంతసేపు కష్టపడ్డావు, నువ్వు పరీక్షలో ఎలా రాసావు, అతని పరీక్షలో ఎలా రాశాడు అన్నీ గమనించాలి బ్రదర్. కంపారిజన్ వద్దు, కంపారిజన్ ఎప్పుడు వద్దు. కంపారిజన్ చేసుకోవడం వల్ల నువ్వే బాధపడతావు. నువ్వు బాధపడడం వల్ల నీకేమీ మార్కులు పెరగవు. నీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, అలాగే నీకన్నా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ వెనక ఎంతమంది ఉన్నారు. గుర్తుంచుకో. తక్కువ మార్కులు వచ్చాయా, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్స్ మళ్ళీ రాయి.